దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు, దివ్య డైమండ్స్ నుండి. సింహరాశి వారికి జూలై 2025 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే క్యాపబిలిటీస్ బాగానే ఉంటాయి అండ్ ఓవరాల్ ప్రాస్పారిటీ ఉంటుంది. అండ్ సిఇఓస్ కానీ, కంపెనీ హెడ్స్ కానీ, రాజకీయ నాయకులకు కానీ, సో వీళ్ళందరికీ ఎందుకంటే రవి యోగకారకంగా ఉన్నాడు. రవి యోగకారకం ఏముంటుంది తెలుసా అండి, జనరల్ హెల్త్ బాగుంటుంది అండ్ ఈ విధంగా ఉంటుంది. అండ్ రాజకీయ నాయకులకు అండ్ ఈవెన్ పోలీస్ ఆఫీషియల్స్కు, ఈవెన్ రక్షక విభాగం అంటే పోలీస్ ఆఫీషియల్స్ ఉండొచ్చు, నేవీ ఉండొచ్చు, ఎయిర్ ఫోర్స్ ఉండొచ్చు. వీళ్ళందరూ దేశాన్ని భద్రతా మండలి ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా బాగుంటుంది. కొన్ని సందర్భాలు బాగుండదు, యోగకారకంగా కూర్చోడు లేకపోతే బాగుండదు. దానివల్ల వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఎంత మంచి చేసినా పెద్ద అప్రిషియేషన్స్ ఉండవు సరిగదా. సమ్ టైమ్స్ ఇంకా నెగిటివిటీ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి బాగుందంటే చేసే పని ఏది చేసినా దానికి ఒక గుర్తింపు. ఎప్పుడైనా మనిషికి ఒక గుర్తింపు వస్తే వాళ్ళు దే కెన్ డూ బెటర్. సో అలాంటి గుర్తింపులు, అలాంటి ఇది అన్నది ఉంటుంది. సో జూపిటర్ కూడా యోగకారకంగా ఉన్నాడు కాబట్టి ఫైనాన్స్ పరంగా బాగుంటుంది. మ్యారేజ్ అయ్యే వాళ్ళకు కూడా చాలా వరకు బాగుంటుంది. పిల్లల విషయంలో కూడా ఇప్పుడు నిజంగా మీరు పిల్లలు లేని వాళ్ళు ఇప్పుడు కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోండి. మీకు నిజంగా అది కూడా పిల్లలు జరిగే అవకాశం ఉంది. దాంట్లో కూడా దట్టు మేల్ చైల్డ్, ఎందుకంటే పుత్రకారకుడు కూడా అవుతున్నాడు జూపిటర్ కాబట్టి. సో ఆ విధంగా ఇన్ని విధాలుగా బాగుంది. ఇకపోతే మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఈ మంత్ జూలైలో 2వ వారం నుండి మీ ఆరోగ్య విషయం జాగ్రత్తలు తీసుకోండి. ఇక్కడ డైజెషన్ ప్రాబ్లంలో ముఖ్యంగా చాలా వరకు డైజెషన్ ప్రాబ్లం మెజారిటీగా వస్తుంది. మీరు గత అందరి రాశుల వాళ్ళు కూడా మీరు అప్పుడు మెజారిటీగా డైజెషన్ ప్రాబ్లం వస్తుందండి. ఎందుకు వస్తుందో మీరు గమనించారా అండి? మనం తినే ఏ ఫుడ్ ఆర్గానిక్ కాదు, అంత మందులమయం ఉంటుంది. ఈవెన్ ఒక పండు తిన్నా కెమికల్స్తోని వేయడము, పెస్టిసైడ్స్ వేయడము, ఇలాగా మొత్తము డిపెండింగ్ ఆన్ ద మెడిసిన్స్. కాబట్టి అందుకే చాలా వరకు దానికి తోడు స్విగ్గీ, జొమాటో ఇలాంటివన్నీ ఏవొచ్చినా తెలుసా అండి, నోటికి రుచిగా చేస్తున్నారు వాళ్ళు. అసలు కడుపులోకి పోయిందో మనం నిజంగా చిన్న రుచి కోసము ఈ జొమాటో, స్విగ్గీ వాళ్ళు ఎంత వేల మంది, లక్షల మంది డిపెండ్ అయిపోయారండి. లక్షల మంది ఎంప్లాయీస్. ఎందుకంటే అంతమంది టేస్ట్ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల. మీరు ఒక్కటే గమనించండి, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మెజారిటీ కంటే. మీరు ఫుడ్ విషయంలో ఆర్గానిక్ ఫుడ్కి వెళ్ళండి. నూనె విషయంలో నిజంగా అసలు నూనె ఎంతో చాలా చీప్గా దొరుకుతుంది. మనం నిజంగా ఒరిజినల్గా ఆర్గానిక్ పల్లి నూనె లాంటివి తీసుకుంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది, దాన్ని 10 రెట్లు రేటు తక్కువ అమ్ముతున్నారు. సో ఇలాగ విషయంలో ఉన్నంత వరకు మనము కొంచెము మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఫుడ్ విషయం, ఇంటేక్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అప్పుడే కానీ మనకు డైజెషన్ ప్రాబ్లం నుండి బయటికి రాలేం. సో అదొకటి. తర్వాత ఇక జాతకరీత్యా పెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ తల్లిగారి ఆరోగ్యం కూడా కొంతవరకు చికాకు పట్టిస్తుంది. ఎందుకంటే మీ మదర్ ఆరోగ్యం. సో దీని రిలేటెడ్లో మీ భాగస్వామితో విభేదాలు వస్తుంటాయి. సో కాబట్టి ఇవి చాలా జాగ్రత్తగా మనకు బ్యాలెన్సింగ్ చేసుకుంటూ మీరు డీల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీ తల్లిగారికి ఏదైతే అనారోగ్యం ఏజ్ వల్ల వచ్చిందో ఇది రేపు నీకు కూడా వస్తుంది, ఈ టైంలో నీ వల్ల నాకు ఇబ్బంది ఉండొద్దు అన్నట్టు ఐదర్ వైసీ వర్షాలు మీరు చెప్పుకోవాలి. అప్పుడు కానీ మనకు ఈ విభేదాలకు మనం జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే రత్నాల విషయంలో కనక పుష్యరాగము, పగడము ఈ 2 రత్నాలు ధరించాలి. ఇక సూటబుల్ డేట్స్ మాత్రం 6, 7, 1, 13, 17, 20, 21. అనుకూలించిన తేదీలు ఏంటంటే 3, 4, 14, 18, 19. ఇవి తేదీలు సూటబుల్ కావు. పైన చెప్పిన సూటబుల్ డేట్స్. సో ఈ తేదీలను మీరు కన్సిడర్ చేస్తూ ఈ చెప్పిన రత్నాలు, పగడం, కనక పుష్యరాగం పెట్టుకుంటూ అండ్ మీరు ఎట్లా డీల్ చేయాలి సమస్యను. నేను సమస్యలు కొన్ని చెప్పాను. డైజెషన్ ప్రాబ్లం చెప్పాను, భాగస్వామితో విభేదాలు చెప్పాను, తల్లిగారి ఆరోగ్యం చికాకు. ఇక తల్లిగారి ఆరోగ్యం అంటే ఏజ్ వచ్చిన కొద్దీ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. దాన్ని మనం ఏమి చేయలేము. బట్ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలన్నది ఇంపార్టెంట్. ఏ సమస్య వచ్చినా ఎదుర్కోవాలండి, ఫేస్ చేయాలి. దట్ ఈస్ ద లైఫ్. దాన్ని ఎలా ఎదుర్కోవాలి కొంచెం ఆలోచించాలి, ఇమోషన్స్ తగ్గించాలి. ఎప్పుడైనా చూడండి, అనర్థాలకు కారణము ఇమోషన్స్ చాలా వరకు మీరు కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడే కానీ మీకు ఉండదు ఇలాంటి ఇమోషన్స్ కంట్రోల్ అనేది చాలా చిన్న విషయం కాదండి. చరిత్రలో దుర్వాస మహాముని ఆయన యాంగర్కు అసలు పెట్టింది పేరుకి చెప్తారు. ఆయన కోపం వచ్చిందంటే ముక్కు మీద కోపం అంటారు. సో కోపం అనేది కోపాగ్నితో పోలుస్తారు. కోపాగ్ని అంటే, అగ్ని అంటే
అగ్ని నేచర్ ఏంటి? దహించి వేయడం. అది కోపం ఎవరినైతే ప్రదర్శిస్తారో వాళ్ళ మీద వాళ్ళకు దహించినట్టు అవుతుంది, వీళ్ళకు కూడా జరుగుతుంది. కాబట్టి కోపాగ్ని అన్నది కోపం అన్నది వన్ ఆఫ్ ద ఇమోషనల్ పారామీటర్. దాన్ని ఎప్పుడు మీరు చాలా వరకు కంట్రోల్ పెట్టాలి. ఎప్పుడైతే కోపాన్ని మనము కంట్రోల్ చేస్తామో మెజారిటీగా జీవితం బాగుంటుందండి. సో ఇవన్నీ ఈ గ్రహాల గమనంలో జరిగినప్పుడే వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాలు చూడండి, మీరు ప్రశాంతంగా ఉంటారు, కొన్ని సందర్భాల్లో యాంగర్గా, ఎలర్జీ టైపు, ఇట్లా విసుగొచ్చినట్టు ఇట్లా ఉంటుంది. సో అవన్నీ ఎందుకుంటాయి? గ్రహాల గమనాలు జరుగుతాయి. సో ఎలా వచ్చినా వీ హ్యావ్ టు, దెర్ ఈస్ పర్ఫెక్ట్ మెథడ్స్ టు కమ్ అవుట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో బట్ ప్రతి ఒక్కటి అర్థం చేసుకోండి, అనలైజ్ చేయండి, నేను చెప్తున్న దాంట్లో నిజమెంత అని కూడా ఆలోచించండి. సో ఆ విధంగా చేస్తే మనం లైఫ్ను బెటర్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకా ఏ వివరాలు కావాలన్నా ప్లీజ్ కాంటాక్ట్ దివ్య డైమండ్స్, మాదాపూర్ హెడ్ ఆఫీస్ అండి. అండ్ ఇట్స్ అ మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటుంది, నో హాలిడే అట్ మాదాపూర్ అండి.